మనకి వరం అనేది దేవుడు మనకిచ్చింది. ఈ వరాన్ని మనం ఉపయోగించి దేవుని నామమునకు మహిమ కలగటానికి కొన్ని ఘనకార్యాలు చేయాలి. అది వరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆ ముందుగా నేను చెప్పిన విధంగా ఈ వాక్యాలు ఎవరు చదవాలో వారు చదవండి, చదవటానికి అవకాశం ఇద్దాం. రెండవది, మీరు ముందుగానే సిద్ధపడండి, లేకపోతే మీరు వాక్యాలు చదవలేరు, క్లియర్గా చదవలేరు. అందుకని మీకు ముందుగానే ఈ వాక్యాలు అందిస్తున్నాం. మొట్టమొదటి వాక్యము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలమునకు ఆధారమగు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఎంత చక్కగా చెప్పారండి. ఈ దేవుని ఆత్మ గురించి, ఆయన దేవుని ఆత్మ అనే మాట మనం ఎప్పుడు మనము ఆయన పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాట ఆయన అనే మనం మాట్లాడాలి, దేవుడు అనే మాట్లాడాలి. సో ఆయన భయభక్తులు పుట్టిస్తాడంట మనకి. దేవుని ఆత్మ వలన మనకి జ్ఞానం వస్తుంది అన్నాడు, పరిశుద్ధాత్మ వలన. తర్వాత వివేకం వస్తుందని చెప్పాడు. తర్వాత మన ఆలోచన బలంగా ఉంటుంది. ఆలోచన అనేది ఎందుకు ప్రాముఖ్యం అంటే, మన జీవితాన్ని కొనసాగించడానికి కొన్ని తీర్మానాలు చేస్తాం మనం. ఆ తీర్మానాలు చేయడానికి ఆలోచన అవసరం. ఒక భూమి మీరు కొనాలన్నా, ఒక భూమిని మీరు అమ్మాలన్నా, ఒక ఇంటిని మీరు తీసుకోవాలన్నా, ఇంకొక ఇంటిని వేరే వాళ్ళకి దీన్ని అమ్మాలన్నా, ఇది అంతా మీరు ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనని బలమైన సరైన ఆలోచన నిర్ణయం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకని చెప్తున్నాడు, మనకి జ్ఞానం కలుగుతుంది, వివేకం కలుగుతుంది, మన ఆలోచన కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోగలుగుతాము. తెలివియు యెహోవా ఎడల, ఆఖరిగా అంటాడు భయభక్తులు పుట్టించు ఆత్మ. అంటే పరిశుద్ధాత్ముడు రావటం వలన భయభక్తులు కూడా పరిశుద్ధాత్ముడు వల్లనే మనకి కలుగుతాయి అన్నమాట చెప్పాడు. అందుకే ఒక మనిషి మీదకి ఆత్మ రావటం వలన ఆ మనిషి ఆత్మచేత నింపబడ్డప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో, అతను ఎలాగో స్పందిస్తాడు, అతడు ఎలాగో తెలివిగా ఉంటాడు, అతడు ఎలాగో ఆలోచన కరెక్ట్గా ఉంటుందో, అది మనము గ్రహిస్తాము, నేర్చుకుంటాం. మీ ఆలోచన, మీ నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ముఖ్యంగా దేవుని వాక్యము బోధించే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు లేకపోతే వాక్యాన్ని కరెక్ట్గా బోధించలేరు వాళ్ళు కూడా. సరే, రెండవది, వరాలు గురించి కొన్ని చోట్ల క్రొత్త నిబంధనలో రాయబడింది. అయితే మనం ఈరోజు 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వాక్యంలో వరాలు గురించి, ఈ వరాలు ఎన్ని ఉన్నాయో అనే దాని గురించి లేఖనాల్లో రాయబడింది. అది చదువుదాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలవారిని గాను కొందరిని ఉపకారములు చేయు వారిని గాను కొందరిని ప్రభుత్వములు చేయు వారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. ఓకే, చూడండి, సంఘంలో దేవుడు ప్రతి మనిషికి ఒకే తలాంతు ఉండదండి. ఒకే మనిషికి చాలా తలాంతులు కూడా ఉండవు. ఒక్కొక్క మనిషికి 1, 2, 3 తలాంతులు ఉంటాయి. అది దేవుని కృప. ఆయన కృపను బట్టి మనకు ఆయన తలాంతులు ఇస్తాడు. ఈ తలాంతులు ముందు ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, దేవుడు మానవులకు ఇచ్చినవి. ఎందుకు? వీటిని ఆయన సువార్తను మనుషులకు ప్రకటించటానికి ఈ వరాలు మనం ఉపయోగించుకోవాలి. సంఘంలో కొంతమందిని అపోస్తులు గాను అంటే పరాయి దేశంలో
సువార్తను ప్రకటించడానికి, వేరే ప్రదేశాల్లో సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని అపోస్తలులు అంటారు. రెండవ వాళ్ళు ప్రవక్తలు. ప్రవక్తలు అని అంటే దేవుని దగ్గర నుండి సమాచారం తీసుకుని మనుషులకు బోధిస్తారు. మూడవది బోధకులు. ప్రవక్తలకి ప్రవక్తలకు బోధకులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని మనకు బోధించడంతో పాటు భవిష్యత్తులో సంభవింపబోయేదాన్ని ప్రవక్తలు తెలియచేస్తారు. బోధకులకి ఆ స్టేటస్ లేదు. బోధకులు బోధిస్తారు అంతవరకే. కానీ దేవుని వాక్యంతో అనుభవం ఉన్న వారికి ఆయన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వలన భవిష్యత్తులో ఏం సంభవింపబోతుందో అనే దాని విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండటానికి దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. కాబట్టి ప్రవక్తకి బోధకులకి అది ప్రాముఖ్యమైన వ్యత్యాసం. బోధకులు అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం గ్రహించాలి. దేవుని వాక్యం నుండి బోధించాలి. వారిని మనం బోధకులుగా అంగీకరించవచ్చు. దేవుని వాక్యం నుండి బోధించకపోతే వారిని మనం బోధకులుగా అంగీకరించవలసిన అవసరం లేదు. తర్వాత మహత్కార్యములు, అద్భుతములు, మహత్కార్యములు చేసేవాళ్ళుగా దేవుడు నియమించాడు. తర్వాత స్వస్థపరచు మనుషులు, స్వస్థపరచు కృపావరము. తర్వాత ఉపకారములు చేయటం అంటే చారిటీ, మనుషులకు కొంత పరిచర్య చేయటం, దాన ధర్మాలు చేయటం. సో వాళ్ళకి వైద్యపరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా ఉపకారాలు చేయటం. తర్వాత ప్రభుత్వములు, తర్వాత నానా విధమైన భాషలు. మీకు ఈ 8 ఈ వాక్యం నేను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆర్డర్ పెట్టాడు దీనిలో. అంటే ఈ 8 వేరే వేరే వాక్యాల్లో కొంచెం దీనికంటే ఎక్కువ ఉన్నాయి. కానీ మనం ఈ వాక్యాన్ని ఈరోజు చర్చిద్దాం. అపోస్తలులు అంటే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు దేవుని సంఘములో. అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళకి ప్రకటించడం. ఇప్పుడు మన కుటుంబాల్లో దేవుని మనకు మనుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు. చాలా మందికి దేవుని పని చేయటం అనేది తక్కువ జీతమనో, లేకపోతే తక్కువ ఆదాయమనో, తక్కువ హోదా అనుకుంటారు. కానీ ఈ విధంగా వేరే ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం అనే దానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. వేరే ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం. తర్వాత సెకండ్ ర్యాంక్ ప్రవక్తలకి ఇచ్చాడు. మూడవది బోధకులకి ఇచ్చాడు, వాక్యాన్ని బోధించేవాడు. ఈ మహత్కార్యాలు చేయటం అనేది 4వ అంశంగా పెట్టాడు ఈ లిస్టులో. కాబట్టి మహత్కార్యానికి మనము అంటే మహత్కార్యం అంటే రోగాలు నయం చేయడం, దయ్యాల్ని వెళ్ళగొట్టడం, స్వస్థపరచడం, ఇవి కొన్ని మహత్కార్యాలు. కానీ ఈ మహత్కార్యాలకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదండి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ మహత్కార్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైనా మహత్కార్యం చేశారని చెప్తే అక్కడ వాక్యము మనం వినాలని అనుకుంటాం. అది వాక్యము కానీ దీనికి అది వేరే విషయం. కాబట్టి మహత్కార్యాలు కాదు ముందు కావాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యం కంటే ఎక్కువ మహాశక్తివంతమైన ఇంకొకటి ఏది లేదు. కాబట్టి దేవుని వాక్యానికి మనం ప్రధానమైన విలువ ఇవ్వాలి. తర్వాత స్వస్థపరిచే కృపవరం. తర్వాత మనుషులకు పరిచర్య చేయడం, ఉపకారం చేయడం. తర్వాత ప్రభుత్వం చేయడం. చాలా మందికి అధికారం చేయటం అంటే చాలా ఇష్టం అండి. దానికి చాలా ఆశపడతారు, చాలా పోటీ పడతారు అధికారం సంపాదించాలని. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లిస్టులో ప్రభుత్వం చేయటం అనేది 7వదని చెప్పాడండి. ఈ 8 వాటిల్లో ప్రభుత్వం చేయటం అనేది 7వది, మొట్టమొదటిది కాదు. కాబట్టి ప్రభుత్వం చేయడానికి అంత వాల్యూ లేదు. ఎక్కువ విలువ దేవుని వాక్యం ప్రకటించే వారికే ఈ వరాల్లో దేవుడు పెట్టాడు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూస్తే అపోస్తలులు దేవుని వాక్యం బోధిస్తారు, ప్రవక్తలు దేవుని వాక్యం బోధిస్తారు, బోధకులు దేవుని వాక్యం బోధిస్తారు. అందుకని వీళ్ళని ముందు పెట్టాడు ఈ లిస్టులో. వీళ్ళు విలువైన వాళ్ళు. సంఘ పరిచర్యలో వేరే ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు, ప్రవచనం చెప్పేవాళ్ళు, బోధకులు, వీళ్ళు ముగ్గురు కూడా వాక్యాన్ని బోధిస్తారు. కాబట్టి వీళ్ళకి ప్రాముఖ్యమైన స్థలంలో పెట్టాడు. ఇంకా తర్వాత స్వస్థపరచడం, ఉపకారాలు చేయడం, ప్రభుత్వం చేయడం. ఎవరికైనా సరే ఒక ప్రెసిడెంటో లేకపోతే ఏదన్నా ఒక పదవి అంటే చాలా ఆసక్తి పడతారు. కానీ దేవుని దృష్టిలో మనము ఈ హోదాలని అనుసరించడం అనేది దేవుని దృష్టిలో దానికి విలువ కాదు. దేవుడు దేనికి విలువిస్తాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి విలువిస్తాడు. అందుకే చెప్పాడు, దేవుని వాక్యమును ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవని. ఎంత అమూల్యమైన మాట అండి.
ఎంతో సుందరమైనవి, గిరులపై ఎంతో అందమైనవి అని వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి ఆ మాట చెప్పాడు. దానియేలు అంటాడు, ఎంతమంది ప్రభు దగ్గరికి మనుషులను నడిపిస్తారో ప్రభు దగ్గరికి నడిపించే వాళ్ళందరి గురించి చెప్పాడు. వాళ్ళు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తాడని చెప్పాడు. దానియేలు 12 అధ్యాయం 2వ వాక్యంలో వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారు. ఎవరైనా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రభు దగ్గరికి నడిపిస్తే అది చాలా గ్రేట్ జాబ్. ఓకే, ఆ తర్వాత ఆఖరిది నానా భాషలు మాట్లాడడం. కానీ ఈ ఆ, కిందున్న 4 ఉన్నాయి చూడండి. ముందున్న 4 కాకుండా స్వస్థపరచడం, లేకపోతే పరిచర్యలు చేసి ఉపకారాలు చేయడం, అధికారం చెలాయించడం, తర్వాత నానా విధమైన భాషలు మాట్లాడడానికి దేవుడు తక్కువ ర్యాంక్, తక్కువ స్థాయి ఇచ్చాడు. కాబట్టి మనం దేనికోసం పాటుపడాలి? దేవుని వాక్యాన్ని బోధించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. క్రైస్తవ సంఘంలో కూడా ఇప్పుడు ఈ ఈ కాలంలో ఏమైందంటే దేవుని వాక్యము ప్రకటించడం కంటే వేరే వేరే కార్యక్రమాలు సంఘంలో చేస్తారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్. ఎక్కువ దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఎంత సమయమైనా. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి ఎస్టాబ్లిష్ అవటానికి ప్రధానమైన కారణం అది. వాడికి ఒక ఏమంటారు, ఆ, ఒక వాళ్ళు ఒక దాని కొరకు కనిపెట్టారు, యేసుప్రభు రెండోసారి వస్తారు అని. అప్పుడు వాళ్ళకి ఆశాభంగం కలిగింది. ఆశాభంగం కలిగినప్పుడు వాళ్ళు ఎక్కువ వాక్యం చదివారు. ఈ వాక్యం చదవటం వల్ల వాళ్ళు ఆదివారం ఆరాధన రోజు కాదు, శనివారం ఆరాధన రోజు బైబిల్ ప్రకారం అని గుర్తించగలిగారు. అలాగే మనం వాక్యాన్ని చదవటం వల్ల మహత్తరమైన విషయాలను నేర్చుకుంటాం. ఈ వరాలని 4 భాగాలుగా విభాగించవచ్చు. ఇప్పుడు ఈ 4 భాగాలు ఏమిటో మనం వాక్యంలో చదువుకుందాం. మొట్టమొదటి భాగము పునాది వరములు అంటాం. పునాది వరములు. ఈ పునాది వరములుకి వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. క్రీస్తు యేసే ఆ, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఉమ్. అపోస్తలులను ప్రవక్తలను చేసిన పునాది మీద మీరు వేసిన పునాది మీద. ఓకే, చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆ, అపోస్తలులను ఆ, ప్రవక్తలను వేసిన పునాది మీద ఆ, మీరు ఆ. కట్టబడి ఉన్నారు. ఓకే, చూడండి. మన మన సంఘం అనేది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మన సంఘం కట్టబడింది. ఇప్పుడు ఒకప్పుడు మన దేశంలో క్రిస్టియానిటీ లేదు. మన దేశానికి ఈ క్రైస్తవ విశ్వాసాన్ని మొట్టమొదటి తెచ్చిన ఆయన థామస్. ఆ థామస్ తర్వాత వేరే వేరే మిషనరీస్ వచ్చారు. సో ఆ విధంగా మిషనరీస్ వచ్చి ఈ క్రిస్టియానిటీని, పరిశుద్ధ గ్రంథాన్ని అందరికీ భారతదేశంలో పరిచయం చేశారు. వాళ్ళు తీసుకొని వచ్చిన వాక్యాధారంతో బోధించిన ఆ పునాది మీద క్రైస్తవ సంఘము ఇప్పుడు కట్టబడింది. చూడండి, అపోస్తలులు ప్రవక్తలు పునాది. అందుకే నేను ముందే చెప్పాను వీళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. అది రెండవది తాత్కాలికమైన వరాలు. తాత్కాలికం అవి కొంతకాలమే ఉంటాయి, ఎల్లకాలం ఉండవు, అవసరం లేదు. ఈ తాత్కాలికమైన వరాలు ఏంటో చదువుదాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 8వ వాక్యం. ప్రేమ ప్రేమ శాశ్వత కాలముండును, శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను ప్రవచనములైనను నిరర్ధకములగును, నిరర్ధకములగును, భాషలైనను భాషలైనను నిలిచిపోవును. నిలిచిపోవును. ఇప్పుడు భాషలు నిలిచిపోయిన కాలంలో మనం ఉన్నామండి. వాస్తవంగా భాషలు నిలిచిపోయిన కాలంలో ఉన్నాం. ఇంకా భాషలకి అన్య భాషలకి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. అన్య భాషలతో అభిషేకించని ఒక పాట పాడతారు. ఇప్పుడు ఆ, ఈ భాషలు మనము ఒకప్పుడు సువార్త ప్రకటన చేయడానికి ఈ భాషలను బాగా దేవుడు ఉపయోగించాడు. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన కాలంలో ఈ శిష్యులు పరాయి దేశాలు వాళ్ళకి అందరికీ కూడా భాషలు ఉపయోగించారు. కానీ ఇప్పుడు కూడా భాషలు అవసరమైతే దేవుడు ఉపయోగిస్తాడు. కానీ వీటి గురించి ఏం చెప్తున్నాడు? ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును. కరెక్టే అది. ఇప్పుడు దేవుని సంఘంలో ఎవరో భాష మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం కూర్చున్న ఈ సంఘంలో మనకందరికీ తెలుగు భాష తెలుసు. ఆ తెలుగు మనకి ఏ భాష వస్తే ఆ భాషలోనే మనము మాట్లాడుకోవాలి అంతవరకే. కానీ వీళ్ళకి తెలియని దానిలో మాట్లాడాలి అనేది
పరిశుద్ధ గ్రంథం యొక్క పద్ధతి కాదు. అందరికీ తెలిసిన భాషలోనే మాట్లాడాలి. కానీ ఒక షరతు పెట్టాడు అక్కడ, ఏమనంటే మీరు భాష మాట్లాడితే అర్థం చెప్తే భాష మాట్లాడమన్నాడు. అర్థం చెప్పేవాడు లేకపోతే మీరు భాషలో మాట్లాడద్దు. ఒక ఇంగ్లీష్ మనిషి బోధ చేసే ఆయన మన మధ్యకి వచ్చాడు అనుకోండి, మనకి ఎవరికి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆయన బోధిస్తే దాన్ని తెలుగులోకి అనువదించే వాళ్ళు ఉంటేనే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకపోతే మనకి ఎవరికి కూడా అర్థం కాదు. అందుకని ఈ భాషలు అనేవి వీటికి ఏమన్నాడు, తాత్కాలికమైన వరాలు అని పేరు పెట్టాడు. అందుకేం చెప్పాడు, ప్రేమ శాశ్వత కాలం నిలుచును, కానీ భాషలైనను లేకపోతే తక్కిన విషయాలు ప్రవచనమైనను అది ఆగిపోతుందని చెప్పాడు. ఈ 1 కొరింథీ 13:8. తర్వాత ఇంకొక వాక్యం చదువుదాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వాక్యం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వాక్యం. యెహోవా మేఘములో దిగి యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. అది సంగతి. ప్రవచనములైన నిలిచిపోను అని చెప్పాడు. ఒక అవసరమైన దానిని వాళ్ళు బోధిస్తారు, లేకపోతే ప్రవచిస్తారు, ఆ తర్వాత ఉండదు. అందుకని ఈ ప్రవచనం అనేది, భాషలు మాట్లాడటం అనేది, వీటిని తాత్కాలికమైన వరాల్లో పెట్టాడు. ఈ వరాలే ప్రాముఖ్యమైన వరాలు. ఒకప్పుడు వీటికి అవసరం ఉంది, వీటికి పని ఉన్నది. ఆ పని ఉన్న ప్రకారం వాళ్ళ మీదకి ఆత్మ కృమ్మరింపబడినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారు. వాళ్ళ మీదకి ఆత్మ కృమ్మరింపబడ్డప్పుడు ప్రవచించారు. కానీ అది ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఇది ప్రవచించటము, తర్వాత అన్య భాషల్లో మాట్లాడటము తాత్కాలికమైన వరాల్లో పెట్టబడింది. తర్వాత మూడవది, ఇవి ఏమంటారంటే మహత్కార్యాలు, గుర్తు దేవుని వాక్యానికి, దేవుని మహిమకు గుర్తుగా ఉండేటువంటి మహత్కార్యాలు, దేవుని శక్తికి, దేవుని ప్రభావానికి గుర్తుగా ఉండడానికి ఇవి మనకి తెలియచేస్తాయి. దానికి ఉపయోగపడేటువంటి వాక్యము అపోస్తుల కార్యములు 2:19. అపోస్తుల కార్యములు 2:19. ఓకే. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెను. ఓకే, చూడండి, ఈ మహత్కార్యాల గురించి చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి ఈ మహత్కార్యాలు జరగాలి. దానిని బట్టి మహత్కార్యాలు జరిగినప్పుడు మనుషులు సువార్త వినడానికి వస్తారు. ఈ మహత్కార్యాలని దేవుడు సువార్త ప్రకటన కొరకు ఉపయోగించుకున్నాడు. ఓకే, ఇది ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం ప్రవచనంలో చెప్పాడు. భవిష్యత్తులో సువార్త ప్రకటింపబడటానికి నేను ఇటువంటి మహత్కార్యాలు, అద్భుతాలు భూమి మీద చేస్తాను. అది చూసినప్పుడు మనుషులు దేవుని వాక్యం వినటానికి ఆసక్తి చూపిస్తారు. ఓకే, దీనికి సంబంధించి ఇంకొక వాక్యం, ఈ మహత్కార్యాలు చేయటం అనేది జరుగుతాయని చెప్పే వాక్యము యోవేలు 2వ అధ్యాయము 30వ వాక్యంలో ఉంది. యోవేలు 2వ అధ్యాయము 30వ వాక్యం. యాక్చువల్గా అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఉన్న మాటలు యోవేలు 2వ అధ్యాయంలో ఉన్న మాటలు, వాటినే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు అపోస్తుల కార్యములో చదివిన ఈ మాట కాక యోవేలు 2:30లో ఏం రాశాడో చూద్దాం. మరియు ఆకాశమందును పై ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని. చాలు, మహత్కార్యాలు అనే మాట మనకు చాలండి. భూమి మీద సువార్త ప్రకటన కొరకు దేవుడు మహత్కార్యాలు చేస్తానని చెప్పాడు. ఇది మూడవది. ఈ మహత్కార్యాలు ఆ సమయానికే, ఆ పని అయిపోయే వరకే. అంటే ప్రతిసారి మహత్కార్యం జరగదు. ఇంకొక విషయం చెప్తాను మీకు. మనం ఒకసారి యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కొన్నిసార్లు మహత్కార్యాలు చేస్తాడు ప్రభు, మనం క్రీస్తుని అంగీకరించి ముందుకు వస్తాము. ఆ తర్వాత మనం హింస కూడా ఎదుర్కొంటాం, తెలుసండి.
మరి అప్పుడు మహత్కార్యం జరిగింది కదా, ఇప్పుడు హింస వచ్చింది అని మనుషులు అధైర్యపడి బయటికి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి అందరికీ నేను చెప్పే సూచన ఏంటంటే, దేవుని యొద్ద నుండి మనకి మహత్కార్యాలతో పాటు మనకి శిక్షణ కూడా వస్తుంది. మనలను దేవుడు శిక్షణ అనేది, మనకి ట్రైనింగ్ అనేది ఇటువంటి విపత్తుల ద్వారా కలుగుతాయి. అందుకని మహత్కార్యాలతో పాటు మనం హింస కూడా ఎదుర్కొంటాం. అధైర్యపడొద్దు. ఎల్లప్పుడూ మహత్కార్యమే జరుగుద్ది అనుకోండి. కొన్నిసార్లు మహత్కార్యాలు జరుగుతాయి, కొన్నిసార్లు విపత్తులు వస్తాయి. ఇవన్నీ మన క్రైస్తవ జీవితాన్ని బలపరచడానికి దేవుడు ఉపయోగించేటువంటి సాధనాలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇదేం మాట అండి? మహత్కార్యాలు అన్నారు. అందుకని కొత్తగా ప్రభు అయిన యేసుక్రీస్తులోకి మనుషులను ఆహ్వానించినప్పుడు మహత్కార్యాలు జరుగుతాయి మనల్ని ఆహ్వానించడానికి, మనల్ని బలపరచడానికి. ఆ తర్వాత కొన్ని కష్టాలు గుండా, అగ్నిగుండం గుండా దేవుడు మనలను నడిపిస్తాడు. క్రైస్తవ జీవితంలో చేదు తీపి రెండు కలిస్తేనే క్రైస్తవ జీవితం ఉంటుంది. ఆ విధంగా నడిచిన వాడు, చివరి వరకు నడిచిన వాడు ధన్యులు అవుతారు. అందుకే అంటాడు, అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. వీటి రెండింటిని సమానంగా తీసుకుని, ఇటు కష్టాల్ని అటు సంతోషాన్ని సమస్తాన్ని మనం సమన్వయపరుచుకుని ముందుకు సాగాలి. అదే క్రైస్తవ జీవితం. తర్వాత నాలుగవది శాశ్వతంగా ఉండేటువంటి వరాలు. శాశ్వతంగా ఉండేటువంటి వరాలు మొట్టమొదటిది సువార్తికులు. దేవుని వాక్యాన్ని లోకంలో ప్రకటించే సువార్తికులు. సువార్తికులు అని అంటే బైబిల్ ప్రకారం. ఇప్పుడు సువార్త కూడా చాలా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు సువార్త కూడా చాలా ఎక్కడైనా సువార్త సభలు జరిగినా వాక్యం కంటే ఎక్కువ వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి. సో ముందు ప్రతి చోట సువార్త కార్యక్రమం జరిగిన ప్రతి చోట ఒక ప్రాముఖ్యమైన అట్రాక్షన్ ఏంటంటే చక్కటి సంగీతం. సంగీతం కంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. ఎక్కువ పాటలు, దానికంటే దేవుని వాక్యం. ఇప్పుడు కల్మషం అయిపోయింది సువార్త. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ సువార్త కార్యక్రమం పెట్టినా భోజనం ఏర్పాటు. ఇప్పుడు ఎవరు ఆకలిగా లేరండి, భోజనం అంత అవసరం కాదు. కానీ మనిషి జీవితంలో ఆధ్యాత్మికంగా బ్రతికేటువంటి మార్గం ఏదో వాక్యాన్ని నుంచి బోధించాలి. అది బోధించే వాళ్ళు సువార్థికులు. తర్వాత ఆ విధంగా ఏర్పాటైన సంఘాలని కాపాడేవారు పాస్టర్లు. ఇవి మాత్రం శాశ్వతంగా ఉండేటువంటి వరాలు. పాస్టర్ గారు, తర్వాత సువార్తికులు. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ఈ వరాలు గురించి ఆలోచించేసి, ఈ స్వస్థత వరము, భాషలు మాట్లాడేవారము, మహత్కార్యాలు చేసేవారము, ఇవన్నీ తాత్కాలికమైనవే. కానీ అంటాడు, దీనిలో అంటాడు, ఏమంటాడంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలెనది. వారి ఏమంటాడు, గడ్డి వాడును, దాన్ని పువ్వును రాలును, అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఈ వాక్యం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ తక్కినవన్నీ వేస్ట్ అండి. ఊరికే ఎక్కువ పాటలు పాడటం, ఊరికే ఎక్కువ మనుషులను ఆకర్షించడానికి ఈ సంగీతము, ఈ వాయిద్యాలు, ఈ శబ్దాలు పెట్టడం మనుషులకు ఒక రకంగా వాళ్ళ మనసును తన్మయం చేసేటువంటి కార్యక్రమాలు అన్నిటికంటే క్షుణ్ణంగా, చక్కగా, పరిశీలనగా మంచి వాక్యం బోధించడం అవసరం. అదే నేను చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా, రివైవల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మంచి వాక్యం బోధిస్తే సంఘం బలపడుతుందని. కాబట్టి వరాల కంటే, మనకున్న వరాల్లో కొన్ని వరాల కంటే దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. యేసుక్రీస్తు వారు ఈ వరాలు ఫలాల గురించి ఆయన ఇచ్చిన ఆదేశము, ఆయన మనల్ని నడవమని బోధించిన విధానం వాక్యంలో చదువుకుందాం. మత్తయి సువార్త 9:35. మత్తయి సువార్త 9:35. అమ్మా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. దీనిలో చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ముందు బోధించారంట వాక్యం. వండర్ఫుల్. వాక్యమే ప్రధానం. నేను ఇదే చెప్తాను ఎప్పుడు. అన్నిటికంటే వాక్యము బలమైనది. అదే మనం నేర్చుకోవాలి. ఆయన సమస్త పట్టణంలో బోధించు, రాజ్య సువార్తను ఆయన ప్రకటించుచు, ఆ తర్వాత ప్రతి పట్టణంలో
స్వస్థపరచుచు, ప్రతి వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందు సంచారం చేశాను. అన్ని ప్రదేశాలకి సువార్త తీసుకెళ్లారు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు కూడా మీరు ఏ సభలైనా నడిపితే, ఏ కూటాలైనా పెడితే, అనవసరమైన అట్రాక్షన్స్ కాకుండా వాక్యము బోధించడానికి, వాక్యం మనుషులకు తెలియచేయడానికి వాటిని నడిపించండి. అదే యేసుక్రీస్తు వారు చేశారు. ఆ తరువాత ఆయన కొంతమంది రోగగ్రస్తులను స్వస్థపరిచారు. కానీ ముందు మాత్రం వాక్యం ప్రకటించారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వాక్యం. రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధునిగా చేయుడి, రోగులను శుద్ధులుగా చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి. చూడండి, ఆయన వాళ్ళు సువార్త పని చేయడానికి శిష్యులను పంపినప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. మీరు సువార్త పనిలో ఇదొక భాగం. ముందు వాక్యం ప్రకటించండి, తర్వాత రోగులను స్వస్థపరచండి, అవసరమైతే చనిపోయిన వాళ్ళని లేపండి. అలాగే చనిపోయిన వాళ్ళని దేవుని శిష్యులు లేపిన సన్నివేశం మనం చూస్తాం. తబిత అనే అమ్మాయిని లేపుతాడు. అలాగే ఆ విధంగా కొంతమంది చనిపోయిన వాళ్ళని శిష్యులు లేపటం మనం చూస్తాం. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడే, అన్నిటికంటే దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు. దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి దేవుని పరిచర్య చేసేటువంటి వారికి ఇస్తాడు. కాబట్టి ఈ దయ్యాలను కూడా వెళ్ళగొట్టమన్నాడు. దయ్యాల్ని వాళ్ళలో తిష్ట వేసుకుని కూర్చుని సువార్త వినకుండా, దాన్ని అనుసరించి నడవకుండా మనుషులను బలాత్కారంతో నడిపిస్తారు. కాబట్టి వాళ్ళలో నుంచి లేకుండా వెళ్ళగొట్టేయమని చెప్పాడు. ఆ తర్వాత వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. అవును సార్. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించుతున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటి వారిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఓకే, చాలు. దీనిలో ఈ ఈ ఈ పరిచర్యలో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు నేను ఒక ఆలోచన చేస్తున్నాను. ఏంటంటే, దయ్యములను వెళ్ళగొట్టుడి అనేటువంటి మాట. దయ్యములను వెళ్ళగొట్టేటువంటి మాట, ఈ వరము ముందు దేవునిలో ఉంది, యేసుక్రీస్తులో ఉంది. అది ఉపయోగించి ఒక మనిషిని బాగు చేశారు యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం చదువుదాం. ఈ వాక్యం మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంది. దయ్యములను యేసుక్రీస్తు వారి స్వయంగా ఒక స్త్రీలో నుంచి వెళ్ళగొట్టారు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన చదవండి. మగ్దలేని మరియకు మొదట దుఃఖపడి ఏడ్చుచుండగా చాలు ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. సో ఇది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు వారు ఆమెను బాగు చేయడానికి, ఆమె అపవిత్రాత్మ చేత పట్టబడ్డ ఈ స్త్రీని ముందు ఆమెను అక్కడి నుంచి విముక్తి చేశారు ఆయన. చూసారా, అది ప్రాముఖ్యమైన విషయం. దయ్యములను వెళ్ళగొట్టుడి అని చెప్పాడు ఆయన. దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆయన చూపించాడు. తర్వాత మనం ఒక విషయం నేర్చుకుందాం దీనిలో. ఏంటంటే, ఈ వరాలు ఇచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచేటువంటి వరము, అద్భుతాలు చేసేటువంటి వరము, ఆ భాషలు మాట్లాడేటువంటి వరం ఇచ్చాడు. కానీ మనం నేర్చుకున్న ప్రకారము ఈ వరాలన్నీ శాశ్వతంగా ఉండవు. ఇవి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తారు. ఆ తర్వాత శాశ్వతంగా ఉండేది మాత్రం దేవుని వాక్యం మాత్రం మనం ఎప్పుడు ప్రకటించాలి. దీనిలో ఈ స్వస్థత వరం ఉన్నది, స్వస్థపరుస్తారు మనుషులు అని చెప్పుకునే వాళ్ళకి అందరికీ నేను కొన్ని వాక్యాలు చదువుతాను. అందులో మొట్టమొదటిది నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వాక్యం.
మీ దేవుడైన యెహోవా వాక్కును ఉమ్. శ్రద్ధగా విని మీ దేవుడైన ఆయన యెహోవా దృష్టికి వాక్కును న్యాయమైనది శ్రద్ధగా చేసి విని ఉమ్. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి న్యాయమైనది ఆయన చేసి ఆజ్ఞలకు విధే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉమ్, ఆయన కట్టడలన్నిటినీ ఉమ్, అనుసరించి ఉమ్. నడిచిన ఎడల నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు నేను ఐగుప్తీయులకు కలిగిన ఉమ్, చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఓకే చూడండి పైన దీన్ని చాలు ముందు ఇక్కడ ఆగండి. ఆయన అంటున్నాడు మీరు ముందు విధేయులై జీవిస్తే ఇటువంటి రోగాలేమి మీ మీదకి రానియని అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో మీరు అవిధేయులై జీవిస్తున్నప్పుడు కూడా మీరు మీరు అర్హులు కాకపోయినా కూడా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనేనని ఆఖరిలో ఆ వాక్యంలో చెప్తారు. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని. కాబట్టి ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే మహత్కార్యాలు చేసే ప్రతి ఒక్కరూ నేనే ఈ మహత్కార్యం చేయగలుగుతున్నాను అనుకోకూడదు. ఎవరైనా ప్రార్థన చేసి దయ్యాన్ని వెళ్ళగొడితే నేనే దీన్ని వెళ్ళగొడుతున్నాను అనుకోకూడదు. అది ఆ శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని అనుసరించి నడుచుకోవటం వల్ల మనకి ఆశీర్వాదం కలుగుతుంది, ఇతరులకు ఆశీర్వాదం కలుగుతుంది. తర్వాత ఇటువంటి పనులు చేయడానికి దేవుడు ఉపయోగించేటువంటి సాధనము పరిశుద్ధాత్మ. ఇది గలతీ 3:5లో చెప్తాడు. ఆత్మను అనుగ్రహించి దేవుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడని. చదవండి గలతీ 3:5. ఆత్మను ఆత్మను అనుగ్రహించి అనుగ్రహించి ఆత్మను మీలో అనుగ్రహించి ఆ, మీతో అద్భుతములు చేయించువాడు ఓకే చాలు ధర్మశాస్త్ర సంబంధ చాలు 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 అక్కడి వరకు చాలు. దీనిలో ఆత్మ అనేది రావటం చేత అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. మీ అందరికీ ఒక విషయం చెప్తాను. మనిషి జీవితంలో జరిగేటువంటి అద్భుతాల్లో మహా గొప్ప అద్భుతం ఏది? ప్రశ్న. మహా గొప్ప అద్భుతం మారిన మనిషి. ఒక మనిషి మారితే ఇదే అన్నిటికంటే గొప్ప అద్భుతం. మనం చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఇవన్నీ తలాంతులన్నీ ఉన్నాయి. పాటలు పాడటం, స్వస్థపరచడం, రోగాలు వెళ్ళగొట్టడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, మహా గొప్ప వాక్యాలు బోధించడం, పరిచర్య చేయటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన వరాలే. వీటన్నిటికంటే ఉన్నతమైన వరము మనుషుడు మార్పు చెందటం. ఇది అన్నిటికంటే గొప్ప అద్భుతం. అలాగ మారు మనసు పొందిన మనిషిని మీరు చూస్తే, లేక అటువంటి మారు మనసు పొందిన మనిషిగా ఈ వాక్యం మనం వింటే, అదే మన జీవితంలో గొప్ప అద్భుతం. అందుకే సాక్ష్యం చెప్పేటప్పుడు నేను అంటాను, నువ్వెలా మారిపోయావో చెప్పమని అడుగుతాను. అంతేగాని నా రోగం నయమైపోయింది, నేను వైద్యులు అక్కర్లేకుండా నేను స్వస్థపడ్డాను, దానికంటే ఈ సన్నివేశం నేను ఎలా మార్చేసిందో నువ్వు చెప్పు. అదే సాక్ష్యం. తర్వాత అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12వ వాక్యం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మీరు మరలా చదవండి. అది మరలా చదవండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఓకే, అపోస్తుల చేత చేయబడుచుండెను అంటే దేవుడు అపోస్తుల చేత ఈ పనులు ఆయన చేయించాడు. సో ఈ మహత్కార్యాలు దేవుడు అపోస్తుల చేత చేయించాడు అని చెప్పాడు. అంతేగాని మా సొంత శక్తి మీద మేము ఆధారపడి ఈ మహత్కార్యం చేసాము అనేటువంటి మాట ఆయన చెప్పట్లేదు. కాబట్టి బోధకుడు, స్వస్థపరిచేవాడు, మహత్కార్యాలు చేసేవాడు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఈ వాక్యంలో దేవుని శక్తి వల్లనే మనం ఈ పనులు చేయగలుగుతున్నాం. ఓకే, నేను ఈ వాక్యాన్ని మీ కొరకు చదువుతాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వాక్యం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడి ఉండుట
చూచాను. అపోస్తుల చేత చేయబడి ఉండుట చూచాను. అపోస్తుల చేత చేయబడి ఉండటానికి ఎవరు కారణం? దేవుడు కారణం. దేవుడు వాళ్ళకి వరం ఇచ్చాడు కాబట్టి అపోస్తుల చేత ఈ మహత్కార్యాలు చేయబడటం జరిగింది. అందుకని ఈ ఈ ఈ వరాలు అనేవి నాది, నేను స్వస్థపరిచే వరం ఉంది నాకు, దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంది నాకు అని మనం చెప్పుకునే కంటే ఈ వరము దేవుడిచ్చాడు, దీనిని బట్టి నేను ఈ క్రియలు చేస్తున్నానని సేవకులు తలంచడం మంచిది. ఈ స్వస్థపరచు వరం గల సేవకులు అనేటువంటి మాటను బట్టి మనము మహిమ పొందటానికి ప్రయత్నం చేయకూడదు. స్వస్థపరచు యెహోవాను నేనే అని స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఈ సందర్భంలో వరాలకి ఫలాలకి మధ్య ఉన్న వ్యత్యాసం చెప్తాను. వరాలకి ఫలాలకి మధ్య ఉన్న వ్యత్యాసం. వరం అనేది మనము జీవించటానికి, జీవనోపాధిని సంపాదించటానికి, ఉద్యోగం చేయడానికి, నైపుణ్యత కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. కానీ ఫలం అనేది మారిన జీవితానికి సూచన. మారిన మనిషికి ఈ ఫలాలు ఉంటాయి. మారని వాడికి మీదో వరాలు ఉండొచ్చు, ఫలాలు లేకపోవచ్చు. ఈ ఫలాలు అనేవి ఏ మనిషికైనా దేవుడు ఇస్తాడు, వరాలని కానీ ఫలాలు మారు మనసు పొందిన వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఈ ఫలాల గురించి వాక్యంలో ఎక్కడ రాయబడింది? గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఈ ఫలాల గురించి స్పష్టంగా రాయబడింది. చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి ఎంత చక్కగా ఎప్పుడైతే మనిషి మాట్లాడో ఈ లక్షణాలు ఆ మనిషిలోకి వస్తాయి. మీకు ఇంకొక సంగతి చెప్తా. ఒక మనిషికి ఎన్నో వరాలు ఉంటే ఉన్నంత మాత్రాన ఆయన మారు మనసు పొందినవాడని అని కాదు. చాలా ప్రాముఖ్యం. కొన్ని మహత్కార్యాలు, ఒక ఆయన బాగా ఉపన్యాసం చేస్తున్నాడు. ఈ మధ్య కూడా నేను ఒక మనిషి గురించి విన్నాను. ఆయన చాలా బాగా ఉపన్యాసం చేస్తున్నాడు, చాలా బాగా వాక్యం చెప్తున్నాడు. చెప్పవచ్చు, కానీ అతనికి అది దేవుడిచ్చిన వరం, కానీ ఫలం కాదు. ఎప్పుడైతే మనిషికి ఆ ఫలం ఉంటుందో అతని జీవితం మార్పు చెందుతుంది. పరిశుద్ధాత్ముడు అతడి మీదకి తీసుకొని రావటాన్ని బట్టి అతని జీవితం మార్పు చెంది ఇటువంటి ఫలాలు ఫలిస్తాడు. మనం గలతీ 5:22లో ఆ ఫలాలు చదివాం. ఇంకొకసారి చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఓకే. పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత వచ్చేటువంటి ఫలము ఇది. కానీ వరం అనేది మనం పని చేయడానికి ఉపయోగించేది. కానీ చాలా వరాలు ఉంటే ఆ మనిషి రక్షింపబడ్డాడని అర్థం కాదు. కానీ మీకు ఇంకొక సంగతి చెప్తాను, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎక్కువ తలాంతులు ఉన్న మనుషులు, ఎక్కువ వరాలు ఉన్న మనుషులు చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతారు అంతంలో. ఉదాహరణకు చెప్తాను. మీరు చాలా బాగా పాటలు పాడతారని ఎవరన్నా అన్నారనుకోండి, వీళ్ళు అది విని వాళ్ళు అయిపోయి పక్కదారికి వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో మీ స్వరం చాలా బాగుంది, కొన్ని సందర్భాల్లో మీరు చాలా బాగా చక్కగా బోధిస్తున్నారు అని అంటే, ఈ తలాంతు నాకు ఉంది కదా, నేను చాలా గొప్పవాడిని అని అనుకుని వాళ్ళు పడిపోవటానికి అవకాశం ఉంది. అందుకని ఫలాలు ఉన్నవాళ్ళు పడిపోరు, వరాలు ఉన్నవాళ్ళే పడిపోతారు. తెలిసిందా? చాలా మందిని నా ఆధ్యాత్మిక జీవితంలో చూశాను, చాలా తెలివైన వాళ్ళు, కానీ ఆఖరికి వాళ్ళు ఈ తెలివంతా మాదే, మా సొంత శక్తితో నిర్మించుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నశించిపోయారు. కానీ ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కాబట్టి మనము వరాలు దేవుడు ఆయన ఉచితమైన కృపచేత ఇస్తే మంచిదే, కానీ మనకు వరాలు కనుక ఉంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మహా గొప్ప సింగర్ అండి ఈయన, ప్రమాదంలో ఉన్నాడు అనమాట. మంచిగా వాయిద్యాలు వాయిస్తాడు, ప్రమాదంలో ఉన్నాడు అనమాట. మంచిగా వాక్యం చెప్తాడు, ప్రమాదానికి దగ్గరగా ఉన్నాడు. పొగడ్తలు వస్తాయి, చాలా మంది పొగుడతారు, అవి మనలను మన ఆధ్యాత్మిక జీవితం నుంచి దూరం చేస్తాయి. కానీ ఫలాలు అలా కాదు. ఫలాలు కలిగిన ప్రతి మనిషి నిలకడగా ఉంటాడు.
సుబుద్ధితో ప్రవర్తిస్తాడు. అదే గలతీ 5:22లో చెప్పాడు. ఆ లక్షణాలు మనలో ఉంటాయి. తర్వాత వరము స్వాభావికంగా వచ్చేది, కానీ ఫలము వస్తుంది, కానీ తాత్కాలికంగా ఉంటుంది. కొంతకాలం మనం ప్రవచిస్తాం, తర్వాత ప్రవచించలేం. అలాగూ తలాంతులు గల వాళ్ళని కూడా నేను చూశాను. కొంతకాలమే ఆ తలాంతులు ఉపయోగించారు, ఆ తలాంతులు వాళ్ళు ఉపయోగించలేకపోయారు. కానీ ఫలం అనేది శాశ్వత కాలం ఉంటుంది. ఇక్కడ మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బిలీఫ్స్ నుంచి ఒక స్టేట్మెంట్ నేను తీసుకున్నాను. ఇది ఇంగ్లీష్లో ఉంది, చదువుతాను. తెలిసిన వాళ్ళకి, తెలియని వాడికి నేను తెలుగులో చెప్తాను. వైల్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ విల్ పాస్ అవే అట్ క్రైస్ట్ రిటర్న్. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఈ వరాలన్నీ అంతమైపోతాయంట. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ఎటర్నల్. అంటే దేవుని ఫలము, దేవుడిచ్చే ఫలము శాశ్వతంగా ఉంటుంది. ఆ ఫలమే మన మారిన జీవితం. అటువంటి దాని కొరకే మనము కృషి చేయవలసి ఉన్నాం. ఓకే, ఈరోజు కొంచెం మనం ఆలస్యమైంది మన వాక్యం చదువుకోవటం. అయినా కొంచెం టైం తీసుకుని వీటిని ఇంకా మిగిలిన వాక్యాలు కూడా మనం నేర్చుకున్నాం. ఇది ఆత్మపూర్ణుడైన వాడికి వచ్చేటువంటి వరాలు గురించి ఇక్కడ ఈ వాక్యం చెప్తున్నాడు. ఇది నిర్గమకాండము 31వ అధ్యాయము 3 నుంచి 5. నిర్గమకాండము 3వ అధ్యాయము 3 నుంచి 5. విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను బంగారుతోను ఇత్తడితోను వెండితోను పని చేయించుటకును పొదుగుటకై రత్నములను నానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకముల సమస్తమైన పనులను నేర్పును. సమస్తమైన పనుల నేర్పును. వారికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చాలండి. ఏ మనిషి అయినా సరే ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అంటే దేవుని ఆత్మపూర్ణుడు అవటం చేత ఆ మనిషి ఆ పని చేయగలుగుతున్నాడు. ఇది పాత నిబంధన కాలంలో దేవుని మందిరాన్ని కట్టడానికి ఈ విధంగా ఆత్మపూర్ణులైన వాళ్ళు ఇటువంటి పనులన్నీ చేయటానికి, విచిత్రంగా చేయగలిగిన పనులు, బంగారము, వెండి, ఇత్తడి, ఇతర లోహాలతోటి పనులు చేసి, వాటిని కర్రతో పనులు చేసి, నగిషి పనులు చేసి, చూడడానికి అందంగా సౌందర్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దటానికి దేవుడు వారికి ఆ వరము ఇచ్చాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అదే అధ్యాయం, అదే గ్రంథంలో 35వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదవండి. 35వ అధ్యాయము 10వ వాక్యం. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అది సంగతి. వాళ్ళకి నైపుణ్యత ఉన్న వాళ్ళందరూ ఆయన ఏమి చేయమని వారికి ఆదేశించాడో వాటన్నిటిని వాళ్ళు చేయాలి అని చెప్పాడు. మీకు ఇక్కడ ఒక సూచన చెప్తాను. కొంతకాలము మనం పనిచేసిన తర్వాత మనం ఇండిపెండెంట్గా చేద్దాం పని అనేటువంటి స్వభావం కలుగుతుంది సంఘం నుంచి మనం బయటకు వచ్చి. కానీ అది కరెక్ట్ కాదండి. దేవుని సంఘంలో ఉండి పని చేయడానికి మనల్ని నియమించాడు కాబట్టి మనం స్వతంత్రంగా వెళ్ళి పని చేయడానికి నిశ్చయం చేసుకోకూడదు. అది దేవుడు చెప్పిన మార్గం కానే కాదు. మనము సంఘంలో ఉండి సంఘానికి కావలసిన వాటన్నిటినీ మనం జరిగించడానికి మన నైపుణ్యతను ఉపయోగించుకోవాలి. ఓకే, తర్వాత వాక్యం 35వ వాక్యం చదవండి అదే అధ్యాయంలో. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీల ధూమ్ర రక్తవర్ణములు తోను సన్న నారతోను ఉటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు
అనగా అనగా ఏ పని అయినను ఏ చేయువారి పని అయినను చేయువాడు యొక్కయు ఒక్కయు చేయు విచిత్రమైన పని కల్పించు వారి చిత్రమైన పని యొక్కయు కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు పనులను చేయనట్లు ఆయన ఆయన వారి హృదయములను వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నారు. అది సంగతి. ఎంత గ్రేట్ వాక్యం అండి ఇది. మనిషి ఈ విధమైన పనులు చేయడానికి దేవుడే వారిని జ్ఞానంతో నింపి ఉంచాడని చెప్పాడు. ఆయన నింపటం చేత మనము ఆయన పనులు చేయగలుగుతున్నాం. కాబట్టి ఎవరు కూడా నేను నా సొంత శక్తితోటి నా సొంత తెలివితోటి ఈ పనులు చేస్తున్నానని విర్రవేయకూడదు. ఆ విధంగా విర్రవీగిన వాళ్ళు చాలా మంది మహా గొప్ప వ్యక్తులు కూడా పడిపోవటానికి అవకాశం ఉంది. ఇది దేవుడిచ్చాడు, నేను దేవునికే దీన్ని అంకితం చేసుకుంటున్నాను. మనందరికీ వరాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. ఇప్పుడు 8 వరాలే చదివేమో, అవి కాకుండా ఇంకా చాలా వరాలు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క వరం, 2 వరాలు 3 వరాలు ఇచ్చి వాడుకుంటాడు దేవునికి మహిమ కలిగించడానికి. అది ఈ వరం ఈయనలో ఉంది కాబట్టి ఈయనే గొప్పవాడని ఆయన మీద ఆధారపడటం కాదు, మనం దేవుని మీద ఆధారపడాలి. ఆయన చేసేటువంటి మంచి పనులను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఇది వరాలు గూర్చిన పాఠము. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఈ వాక్య ప్రకారం మనం జీవిస్తూ దేవుడు మనకి ఇచ్చిన వరాలన్నిటినీ దేవుని మహిమ కొరకు వాడదాం. దేవుని నామమునకు మహిమ తీసుకొద్దాం. ఆయన మనలందరినీ దీవించి కాపాడునుగాక. ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, సమస్త మానవ కోటికి అవసరమైన సమస్త ఈవులు ఎరిగిన దేవా, వాటిని దయచేయటువంటి ప్రభు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వరములను మీ సిలువ దగ్గర పెట్టి వాటిని మీకు అంకితం చేసి వాటిని మీరు పవిత్రపరచమని, ఈ ఫలముల వలన ఈ వరముల వలన మేము మీ మార్గం నుండి తొలగిపోకుండా ఎల్లప్పుడూ గర్వించకుండా అతిశయపడకుండా మీరు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసి విధేయులమై ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ సమస్త ఈవులు వరములు మీరు ఇచ్చారు, మీ నామ ఘనత కొరకే వీటిని మేము వాడుకొని మీ పరిచర్య చేస్తూ ముందుకు సాగేటువంటి భాగ్యం మా అందరికీ దయచేయండి. వేరు ప్రాంతాల నుంచి జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా తాము సమర్పించుకొని మీరిచ్చిన తలాంతుకు తగినట్లుగా వాళ్ళు జీవిస్తూ మీ పరిచర్య ముందుకు సాగించడానికి ప్రతి ఒక్కరిని వాడుకుంటారని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలు సార్. వందనాలు. సార్ ఒక చిన్న సందేహం సార్. సార్ దయ్యాలు చనిపోయిన వాళ్ళు తిరిగి లేవకుండా దయ్యాలు అవ్వవు కదా సార్. మరి ఇప్పుడు దయ్యాలు అంటే ఇందులో దేని కాన్సెప్ట్ అర్థం కాలేదు సార్, అది ఒక్కటి చెప్తారా సార్ మళ్ళీ? ఈ దయ్యాల గురించి మీకు తెలియలేదు. విషయం ఏంటంటే అంటే దీని గురించి నేను పూర్తిగా వివరణ చెప్పడానికి నాకు టైం లేదు. ఈ సబ్జెక్టు నేను తీసుకుని మీకు వివరిస్తాను, ఈ దయ్యాలు ఎవరో. కానీ ఇప్పుడు మాత్రం మీరు అడిగిన ప్రశ్నకు, చనిపోయిన మనిషి దయ్యం అవ్వడం, ఈ విషయం తెలుసుకోవాలి మీరు. చనిపోయిన మనిషి, మీరు యాజ్ ఏ క్రిస్టియన్ బైబిల్ చదివే మనిషిగా ఈ రాంగ్ డాక్టర్ని మీరు సెర్చ్ చేయాలి. చనిపోయిన వాళ్ళు దయ్యాలైతే ఇంకా అది దేవుని చట్టానికి విరుద్ధం. అలాగూ చనిపోయిన మనిషి ఏ మనిషి కూడా దయ్యము అవ్వడం. అందుకనే మన వాళ్ళు ఏదైనా ఒక మనిషి చనిపోతే దయ్యం అవుతాడేమో, ఆయన వచ్చి మనల్ని మళ్ళా పీడిస్తాడేమో అని భయపడతారు. ఒక వాక్యం చదువుదామమ్మా మీకోసమే. ఇది ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువుదాం. మీరే చదవండి. ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వాక్యాలు. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది. వారికి ఏ లాభమును కలుగదు. వారికి ప్రేమింపరు.
పగ పెట్టుకొనరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి దేని అందును వాటికి ఎప్పటికి వంతు లేదు. అది కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారనే మాట కరెక్ట్ కాదని ఈ వాక్యం కరెక్ట్గా చెప్తుంది మనకి. వాళ్ళు వచ్చి మనల్ని పీడిస్తారని భయపడతాం కదా. కానీ ఈ దయ్యం అనే మాట ఎవరికి ఉపయోగింపబడిందో, ఈ దయ్యం అనేటువంటి మాట ఎవరికి దీనిని వాడారో పరిశుద్ధ గ్రంథములో మనము ఒక్కసారి వాక్యంలో పరిశీలన చేద్దాం. ఓకే, ఇది ఎక్కడంటే దినవృత్తాంతములు ఒకసారి ద్వితీయోపదేశకాండము 32:16-17 ఈ 2 వాక్యాలు చదవండి. దయ్యాలు ఎవరో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి. దినవృత్తాంతములు 32వ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 16-17. వారు అన్యుల దేవతల చేత ఆయనకు దోషము పుట్టించిరి, రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. వారు దైవత్వము లేని దయ్యములకు తాము ఎరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. ఇక్కడ దయ్యములకు అనే మాట ఉపయోగించాడు చూసారా, దయ్యములకు. సో ఈ దయ్యాలు ఎవరయ్యానంటే ఈ దేవతలే దయ్యాలు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు దయ్యాలు కారు. ఇది వాక్యాన్ని బట్టి పూర్తిగా విరుద్ధం. మనము క్రిస్టియన్స్ అయ్యుండి హిందువులు నమ్మేటువంటి ఆ ఆచారాన్ని, హిందువులు నమ్మేటువంటి ఆ పద్ధతులను మనం నమ్ముతున్నాం. కానీ చనిపోయిన వారు దయ్యాలు అవ్వరు, దయ్యాలు కారు. మీకు ఇంకొక వాక్యం చూపిస్తాను. ఇది 1 కొరింథీ 10వ అధ్యాయము 20వ వాక్యం. 1 కొరింథీ 10వ అధ్యాయము 20వ వాక్యం. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యాలకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అంటే ఈ దేవతలందరూ దయ్యాలని అర్థం. కాబట్టి చనిపోయిన వాడు ఎప్పుడూ కూడా దయ్యము కాడు, అవడు. కానీ ఈ దేవుని దూతలు, పరలోకం నుండి పడదొరయబడిన దేవుని దూతలు, వాళ్ళు మన దగ్గరికి చనిపోయిన వాళ్ళ యొక్క మారు వేషంలో వచ్చి మనల్ని మోసం చేస్తారు. దీన్నే స్పిరిచువలిజం అంటారు. ఈ క్రిస్టియానిటీలో ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే దేవుడితో పాటు కొంతమంది దేవతలకు వాటికి కూడా శక్తి ఉందని వాటిని ఆరాధన చేస్తారు. ఎవరైతే అలాగూ ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళ మీద అవి ప్రభుత్వం చేస్తాయి. మేము అలాంటి వాటిని ఆరాధన చేయము, అవి ఉన్నాయని అంగీకరించం, ఒప్పుకోం. కాబట్టి వారు మా మీద ప్రభుత్వం చెయ్యలేరు. మీరు కూడా అంతే. చచ్చిపోయిన మనుషులు దయ్యం అవుతారని ఎన్నడూ కూడా నమ్మద్దు. తర్వాత ఇంకొక విషయం, అత్తగారు చచ్చిపోతే ఆవిడ దయ్యం వచ్చి పీకుతుందేమో అని కోడలు భయపడుతుంది. అలాగూ అది మన దేశంలో ఉన్న ఆలోచనది. ఇప్పుడు ఈ వాక్యం చదువుకుంటున్న ప్రతి ఒక్కరూ అది కరెక్ట్ కాదని గ్రహించి ప్రభునందు విశ్వాసం బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. థాంక్యూ సార్, చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, మా డౌట్ ని క్లియర్ చేసినందుకు.